ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా కూడా నమాజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చూసుకుంటే ఏదైతే ఆ వీరమరణం పొందినటువంటి స్థానికులకైతే మాత్రం ఈ రోజు నివాళులు అర్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ముస్లిం సోదరులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈ రోజు ఇంత ఉగ్రవాద దాడిని ఏ విధంగా ఖండిస్తున్నారేంటి? మరి కశ్మీర్లో జరిగిన దాడికి ఖండిస్తూ వాళ్ళ కుటుంబాలకి సానుభూతి పరుస్తున్నాం. మరి కశ్మీర్లో జరిగిన దాడి అనేది ఒక మతం మీద కులం మీద కాదు, దాన్ని భారతదేశం మీద జరిగిన దాడిగా మేమైతే మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నాం. మరి ఇదే విధంగా చూస్తే ఈ పాకిస్తానీ ఎవరైతే ఈ తీవ్రవాది మోకలు ఉన్నాయో, ఈ తీవ్రవాది మోకలు ఇప్పటికే పాకిస్తాన్ నుండి మన భారతదేశంలో దూరి చాలా మందిపై దాడులు అనేక సందర్భాల్లో చేశారు. ఆ కుక్కలకి మనం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి మేము విజయనగరం ముస్లింల తరఫున తెలియపరుస్తున్నాం. మరి ఇదే దాడిలోని సయ్యద్ ఎవరైతే ఉన్నారో ఆయన హుసేని గారు, ఆయన 10 నిమిషాల పాటు ఆ ఉగ్రవాదులతో పోరాడినప్పటికి కూడా కొంతమంది ప్రాణాలు కాపాడగలిగారు. ఆయన కూడా ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందాడు. మరి భారతదేశం అంటేనే హిందూ ముస్లింల ఐక్యతకి ఒక ప్రత్యేకత. ఇటువంటి దేశంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు రెచ్చగొట్టాలని చెప్పి ఈ పాకిస్తానీ కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. భారతదేశం ఒక ఎదుగుదలని చూసి తట్టుకోలేక ఈ పాకిస్తాన్ తీవ్రవాది సంస్థల్ని ఇలాగ ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా మన కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. వాళ్ళకి స్థావరాల్లో దూరి ఓచకోత కొయ్యాలని చెప్పేసి ముస్లింల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోసారి భారతదేశంపై దాడి కాదు కదా, భారతదేశం పేరు ఎత్తాలన్నా సరే వాళ్ళు వెన్నెల్లో వణుకుపట్టాలని ఆ పాకిస్తానీ కుక్క తీవ్రవాదులకి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఈ దుర్ఘటన జరిగిందో జమ్మూ కాశ్మీర్లోని పర్యాటకుల మీద దాడి చేయడం, పాకిస్తాన్ టెర్రరిస్టులు నేరుగా మన ఆర్మీ ఆఫీసర్లతో వాళ్ళు ఎదుర్కోలేక పర్యాటకుల మీద, సామాన్య ప్రజల మీద దాడులు చేయడం, వాళ్ళు చంపడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో భారతదేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. అయితే ఇందులో కూడాను కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయం చేస్తూ మన దేశ పౌరులను చంపితే అందులో కూడా కులం, మతం అని ఎంటర్ చేసి, అది హిందూ ముస్లిమ్స్ లాగా ఎంటర్ చేసి, ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి వాళ్ళు మన భారతదేశ పౌరుల మీద అటాక్ చేస్తే మన భారతదేశంలోని ముస్లిం సోదరుల మీద కూడా అనుమానించడం అది కొంచెం బాధాకరణం. దీన్ని మనం అందరం ముక్తఖండంతో ఖండించాలి. ఇక్కడ భారతదేశంలో ఉన్న సిక్కులైనా, బౌద్ధులైనా, జైనులైనా, క్రిస్టియన్లైనా, ముస్లిమ్స్ అయినా వాళ్ళు ఈ దేశంలో పుట్టిన వారు, ఈ దేశంలో పెరిగారు, ఈ దేశంలో చనిపోతారు. అటువంటి వ్యక్తులకు దేశ ప్రేమను కానీ దేశభక్తిని కానీ మనం శంకించకూడదు. అయితే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సిందే. వాళ్ళ యొక్క ఆగడాలు ఇంకా మనం ఆపాల్సిందే. అది ఏ విధంగా ఆర్థికంగా అయినా లేకపోతే బోర్డర్ దగ్గర అయినా వాళ్ళకి ఇంకోసారి మన దేశంలో ఎంటర్ అవ్వకుండా వాళ్ళకి తీవ్ర గుణపాఠం చెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మేము విన్నవించుకుంటున్నాం. అయితే భారతదేశం ముస్లింలు తమ దేశ ప్రేమని ఎప్పుడూ చాటుకుంటూనే ఉన్నారు. అది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముస్లింలు ఎప్పుడు దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు. ఈ రోజు మన ఈ ఉగ్రవాదాల్లో కూడాను భారతదేశం వైపే భారత ముస్లింలు ఉన్నారు. వాళ్ళు అవసరమైతే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మన చరిత్రలో చూసుకున్నట్టుగైతే చాలా మంది వీరులు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ రోజు కూడా అవసరమైతే యావత్ ముస్లిం సమాజం దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అయితే ఒక విషయం, మనకి జిహాద్ అంటే ఏదైతే వాళ్ళు చంపుతున్నారో, జిహాద్ అంటే ఒక పవిత్ర యుద్ధం, అధర్మం మీద ధర్మంగా పోరాటమే జిహాద్. ఈ రోజు భారతదేశ ముస్లిం ప్రకటిస్తున్నారు. మన ప్రభుత్వం అనేది మనకి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే భారతదేశ పౌరులందరూ పాకిస్తాన్ మీద జిహాద్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని ఓడించి మా యొక్క హక్కుల కోసం పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి భారతదేశ ముస్లింస్ తెలియజేసుకుంటున్నారు. జై హింద్. చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ముస్లిం స్వాతంత్ర ముక్త ఖండంతో ఈ రోజు దాని అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు యావత్ దేశం అంతా కూడా ఒక్కసారిగా అట్టడుగున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఉగ్రవాదుల ఘటన అయితే మాత్రం ఇంతకు మునుపు ఎప్పుడూ జరగలేదు. కాబట్టి దీన్ని అయితే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఖండిస్తున్నాం. హిందూ ముస్లిం ఎవరు కూడా అసలు మతాంతో సంబంధం లేకుండా మానవత్వాలే ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజు ఖచ్చితంగా పిలుపునిస్తే మాత్రం మేమైతే మాత్రం ఈ జిహాద్ అంటే ఏదైతే దీనికి సంబంధించిన ధర్మయుద్ధం ఏదైతే ధర్మయుద్ధం చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని కూడా మరొక వైపు మాత్రం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే
విజయనగరం జిల్లాయే కాదు యావత్తు ఈ దేశం మొత్తం ఉన్నటువంటి ముస్లింలు అంతా కూడా పాకిస్తాన్ యుద్ధానికి కూడా మేము సిద్ధం అంటూ ప్రాణాలు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.